మార్నింగ్ అండి. ఫ్రైడే కనుక చక్కెర పొంగల్ చేయబోతున్నాను. బియ్యం పప్పు తీసుకున్నాను. వీటిని నీట్గా కడుక్కొని మనము బియ్యం పప్పునైతే వాష్ చేసినాం కదా, మంచి నీట్గా కడుక్కున్నాం కదా. దీనికి మనం 2 విజిల్లు పెట్టుకుందాం. నేనైతే బెల్లం అంతా తరిగి ఉంచుకున్నాను కదా, మనం రైస్ ఉడకగానే దాంట్లో వేసేద్దాము. మంచి ఉడికింది కదా, దీంట్లో బెల్లం అయితే వేసేసుకుందాం. మనం బెల్లం వేసాను కదా, మంచి కలుపుకుందాం. చక్కెర పొంగల్కి మనమైతే డ్రై ఫ్రూట్స్ ఏమేమి వేస్తున్నామో చూపిస్తున్నాను. 2 ఇలాచీలు, కాజు, బాదం, కొబ్బరి తీసుకున్నాను. ఒక కొబ్బరి తీసుకొని తరిగి ఉంచుకున్నాను. వేసాను కదా డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ వేసేసి వేయించుకుందాం. మనం చక్కెర పొంగల్లో వేసేసుకుందాం. వేసాను కదా, మంచి కలుపుకుందాము. హలో చూడండి, చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడికి నైవేద్యం అయితే పెట్టిద్దాం.